ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇమేజ్లోని బ్యాక్గ్రౌండ్ని విండోస్ ద్వారా, అంటే మన పీసీలో, మన కంప్యూటర్లో ఇన్బిల్ట్గా ఉన్న ఒక యాప్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. ఫోటోషాప్తో పని లేదు, వేరే ఇంకా ఏ యాప్స్తో పని లేదు, ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్తో కూడా పని లేదు. విండోస్లోనే ఆ యాప్ ద్వారా మన బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం పెయింట్ 3D ఉంది కదా, ఇది ఓపెన్ చేసాం. ఈ అప్లికేషన్ ద్వారా మనం ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయవచ్చు ఈజీగా. సో న్యూ అంటున్నాం, అంటే న్యూ క్యాన్వాస్ ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. ఫోటో బ్రౌజ్ ఫైల్స్, ఇక్కడ ఏం ఫొటోస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటోకి ఆల్రెడీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దీన్ని మనం తీసేసేయాలి. దీన్ని తీసేయాలంటే ఇక్కడ చూసారా, సెలెక్ట్, క్రాప్, మ్యాజిక్. సెలెక్ట్ అంటేనేమో ఇలా సెలెక్ట్ చేయడం కోసం సెలెక్ట్ చేసి చూసారా, ఎలా అంటే అలా దాన్ని మనం పెంచుకోవచ్చు. ఇంకోటి అండు. నెక్స్ట్ క్రాప్ వచ్చేసి, క్రాప్ మీకు తెలిసిన విషయం, ఎంతవరకు మనకు కావాలో క్రాప్ చేసుకోవచ్చు. ఇలా క్రాప్ అంటే ఇది మనం ఎన్నిసార్లు మూవింగ్స్ చేస్తే అన్నిసార్లు అండు చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ మ్యాజిక్ సెలెక్ట్, ఇది మనకు కావాల్సింది. మ్యాజిక్ సెలెక్ట్ అంటే ఇదంతా సెలెక్ట్ అయిపోయింది చూసారా, దీన్ని మనం చూజ్ ఏరియా టు కట్అవుట్, అంటే ఏ ఏరియా కట్ కావాలో మనం చూస్ చేసుకోవాలంటుంది. డ్రాగ్ ఇన్ ద కార్నర్స్ ఆన్ సైడ్స్ ఆఫ్ ద బ్లూ బాక్స్ టు షో అస్ వాట్ టు ఫోకస్ ఆన్. ఇందులో మేము దేని మీద ఫోకస్ చేయాలి అని ఉంటుంది. మనం నెక్స్ట్ వస్తాలి. నెక్స్ట్ వస్తగానే అంటే ఆ బాక్స్లో మనం ఆ వైట్ ప్లేస్ వరకు అది ఫోకస్ చేసుకుందాం. వీటి గురించి నేను వేరే ఫోటో తీసుకున్నప్పుడు చెప్తా. దీన్ని మనం డన్ అందాం. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ పోయింది చూసారా, సింపుల్గా ఈజీగా బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేయొచ్చు. దీన్ని మనం మామూలుగా సేవ్ ఇమేజ్ లోడ్ అవుతుంది. దీన్ని జేపెగ్ కాకుండా పిఎన్జీ. జేపెగ్ అంటేనేమో మళ్ళీ ఏదో ఒక బ్యాక్గ్రౌండ్తోనే అది లోడ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చేద్దాం. ఇక్కడ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు సేవ్, ఏ లొకేషన్లో సేవ్ కావాలి, మనకు డౌన్లోడ్స్లోనే సేవ్ కావాలి. సంథింగ్ బీజీ రిమూవ్, ఓకే, సేవ్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో ఫోటో తీసుకున్నాం. ఇంకో ఫోటో బ్రౌజ్ ఫైల్స్, ఇంకో ఫోటో కొంచెం క్లిష్టంగా ఉన్నది తీసుకున్నాం. మేబీ పోదో చూద్దాం. ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటోలో ఈ బ్యాక్గ్రౌండ్ మనకు పోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మ్యాజిక్ సెలెక్ట్. ఈ బాక్స్లోనే పోవాలని మనం ఇచ్చినాం. చూద్దాం ఎంతవరకు పోతుందో. ఈ హెడ్ కూడా కట్ అయిపోతుంది. యాడ్ అంటేనేమో మనకు ఎంతవరకు కావాలో దాన్ని మనం యాడ్ చేయాలి. ఇలా గీత గీస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇలా ఎంతవరకు కావాలి అంతవరకు అలా మనం యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే, హెడ్ దగ్గర కూడా. ఇప్పుడు అన్నెసరీ పార్ట్స్ రిమూవ్, ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా తీసేద్దాం. యాడ్, ఓకే, ఇదంతా మనం ఇది రిమూవ్ చేయాలి. ఇది కూడా అన్నెసరీగా వచ్చింది హెడ్ దగ్గర. రిమూవ్ అంటే ఈ రిమూవ్ మీద పక్కన ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఎంతవరకు రిమూవ్ కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా మనం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. కొంచెం ఫోటో క్లిష్టంగా ఉంది కాబట్టి
దానికి చూస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మనం కొంచెం మళ్ళీ ఇక్కడ యాడ్ మనిషి కట్ అయిపోతుంది కదా. ఓకే, హెడ్ దగ్గర రిమూవ్. సో ఇలా అక్కడ సన్నగా హెయిర్ ఉంది కాబట్టి అది అలా వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ డన్ అందాం, చూద్దాం ఎంతవరకు పోయింది ఏం కథ అనేది. డన్ అంటే చూసారా మనకు కట్అవుట్ అయిపోయింది. అక్కడ సన్నగా హెయిర్ ఉంది కాబట్టి నిజంగానే అలా వచ్చింది. సో మనం ఇలా సెలెక్ట్ చేసి పక్క పెట్టినాం కదా. ఫిల్ కలర్ వచ్చేసి లైట్ ఇది ఇచ్చేది. ఓకే, స్ట్రోక్ కూడా కొంచెం పైకి అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈజీగా ఇందులో ఫిక్స్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చూసారా ఇలా మనకి ఇది ఓకే అయిపోయింది. మనం రొటేట్ ఎలాగంటే అలా రొటేట్ చేసుకోవచ్చు కూడా. సో ఇది ఇప్పుడు ఇలా ఉన్నదని మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఇమేజ్. ఇది మామూలుగా మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెట్టినాం కాబట్టి దీన్ని జేపీఈజీ లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ బేబీ. ఎస్, ఇలా మనం ఫోటోషాప్తో పని లేకుండా విండోస్లోని పెయింట్ 3D ద్వారా ఇమేజ్లోని బ్యాక్గ్రౌండ్ని ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా వీడియోస్ చూడడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.